జిల్లా మార్కాపురంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీకి చెందిన ముఖ్య నేతలు, మాజీ ఏఎంసీ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ తో సహా ఆ పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు 2000 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. కూటమి ప్రభుత్వం పాలన నచ్చి తాము టీడీపీలో చేరామన్నారు. వైసీపీ హయాంలో జగన్ వెలుగొండ ప్రాజెక్టును పూర్తిగా గాలి కొదిలేశారని మంత్రులన్నారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ముఖ్యమంత్రి గారు రామారెడ్డి గారు పంపించారు. ఆ రోజు మేమందరం కూడా వచ్చి వెలుగొండ ప్రాజెక్టు ఏ విధంగా ఉందని చూడటం జరిగింది. దాదాపు ఇందాక చాలా మంది మన వాళ్ళందరూ కూడా చెప్తారు. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు జగన్ యాక్టివ్ చేశారని ఒక పెద్ద అబద్ధాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం జగన్ రెడ్డి చేసిన సంగతి మనందరూ జగన్ గారు. మేము అక్కడ వెళ్ళి చూసిన తర్వాత ఏం చేశారు, జగన్ అంకితం కాదు. వెలుగొండ ప్రాజెక్టు గడిచిన 5 సంవత్సరాలు ఉన్న టన్నులు కానీ లేకపోతే అక్కడ మనకి సప్లై మన మీద కేసులు పెడుతున్నారు, మమ్మల్ని తిరగలేదు. గతంలో అన్నీ ఉన్నాయండి. మీరు రాజకీయాలు చేసేవాళ్ళు రోడ్డు మీద వచ్చేవాళ్ళే కాదు. ఎవరు చచ్చిపోయిన సవాళ్ళకి వెళ్తున్నారని మేము భావించాం. నీలాగా దుర్నిర్మాణాలు చేయలేదు. దయచేసి అభివృద్ధికి, సంక్షేమానికి విన్నారా మన ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నటువంటి సంక్షేమాన్ని కొనసాగించగలిగేస్తాము. ఓరెడ్డి రాజారెడ్డి, గుండె అంజిరెడ్డి, గుండె పెద్దారెడ్డి, గుండె